Hi, hello, good morning. Welcome to our Python Life DevApps. So today our session is Kubernetes. Today our agenda is Kubernetes గురించి డిస్కస్ చేద్దాం. Kubernetes. సో మన కరెంట్ మార్కెట్లో వచ్చేసి మైక్రో సర్వీస్ మనం అప్లికేషన్స్ మనం పర్ఫామ్ చేయాలంటే we need a orchestration tools. We need a orchestration tools అని. సో మన కరెంట్ మార్కెట్లో మనం అబ్జర్వ్ చేస్తే మన క్యూబర్నెటీస్ వచ్చేసి చాలా క్రూషియల్ రోల్ అయితే మనకి ప్లే చేస్తుంది. సో వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ క్యూబర్నెటీస్ ని పాయింట్స్ గురించి ఇవాళ మనం ఈ వీడియో సెషన్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ క్యూబర్నెటీస్ డిస్కస్ చేసే ముందు క్యూబర్నెటీస్ ని డిస్కస్ చేసే ముందు సో లెట్ మీ నో అబౌట్ డాకర్. సో లెట్ మీ నో అబౌట్ డాకర్. సో మనకి క్యూబర్నెటీస్ కన్నా ముందు మనకి డాకర్ అంటే ఏంటో ఒక బేసిక్ ఐడియా ఉండాలండి. సో డాకర్ లో మనకి డాకర్ ఇమేజెస్ ని క్రియేట్ చేయడం, డాకర్ కంటెంట్ మనం ఏ విధంగా క్రియేట్ చేస్తాం, డాకర్ నెట్వర్క్, సో లైక్ డాకర్ స్వామ్ కాన్సెప్ట్స్, ఇవన్నీ కూడా మనం ఏ విధంగా క్రియేట్ చేస్తాం ఇది మనం బేసిక్ ఐడియా ఉంది. సో దానికి అడ్వాన్స్ గా మనం డిస్కస్ చేస్తామంటే ఇక్కడ క్యూబర్నెటీస్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్లీ లెట్ మీ డిస్కస్ అబౌట్ డాకర్. సో మనం ఆల్రెడీ మన డాకర్ సెషన్స్ లో డాకర్ గురించి డిస్కస్ చేసామండి. వాట్ ఈస్ మీన్ బై డాకర్, వాట్ ఈస్ మీన్ బై డాకర్ ఇమేజెస్, వాట్ ఈస్ మీన్ బై డాకర్ కంటైనర్, ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా మనం ఎక్కడ డిస్కస్ చేసామంటే డాకర్ సెషన్స్ లో డిస్కస్ చేసాము. వన్స్ అగైన్ వి నీడ్ టు రీకాల్ దోస్ పాయింట్స్, వి నీడ్ టు రీకాల్ దోస్ పాయింట్స్. సో హియర్, సో ఫస్ట్ వన్ ఈస్ డాకర్ అండి. డాకర్ Docker is a containerization tool. Docker is a containerization tool. Docker is a containerization tool గా కాల్ చేస్తామండి. సో Docker is a containerization tool గా కాల్ చేస్తాం. Yes. Docker will package, Docker will package our application as a image, as a image. సో మనం ఏదైతే ఇక్కడ అప్లికేషన్ డెవలప్ చేసామో ఆ అప్లికేషన్ మనకి డాకర్ ద్వారా ఏం చేస్తున్నామంటే ఇమేజ్ గా ప్యాక్ చేస్తున్నామండి. ఇమేజ్ గా ప్యాక్ చేస్తున్నాం. నా అబ్జర్వ్ ఈ హియర్ ఇట్ ఈస్ మై ఏడబ్ల్యూఎస్ కన్సోల్, హియర్ ఇట్ ఈస్ మై ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏఎంఐ ఉంటాయి మనకి ఇక్కడ, ఏఎంఐస్ ఉంటాయండి. ఏఎంఐ మీన్స్ అమెజాన్ మిషన్ ఇమేజ్ గా కాల్ చేస్తామండి. ఇవన్నీ మనకి ఏంటంటే ఇమేజెస్ అండి, ఇవన్నీ మనకి ఏంటంటే ఇమేజెస్. నా అబ్జర్వ్ హియర్ ఏఎంఐస్. సో లాంచ్ ఇన్స్టెన్సెస్ హియర్ ఇట్ ఈస్ అండి. సో అప్లికేషన్ అండ్ ఓఎస్ ఇమేజెస్ సింప్లీ కాల్డ్ యాజ్ ఏఎంఐ, అమెజాన్ మిషన్ ఇమేజ్. సో మనకి అమెజాన్ లినక్స్, మ్యాక్ ఓఎస్, ఉబంటు, విండోస్, రెడ్ హ్యాట్, సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయండి. వీటిలన్నిటిని ఏమని కాల్ చేస్తున్నాం? ఇమేజెస్ గా కాల్ చేస్తున్నాం అండి. ఈ ఇమేజెస్ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందండి? అండ్ ఏఎంఐ is a template that contains the software configurations like operating system, application server, and applications. Here also same thing అండి. సో మన డాకర్ ద్వారా ఏం చేస్తున్నామంటే, ఎస్ ఇక్కడ మన డాకర్ ద్వారా ఏం పర్ఫామ్ చేస్తున్నామంటే, ఎస్ డాకర్ విల్ ప్యాకేజ్ అవర్ అప్లికేషన్ యాజ్ ఎ ఇమేజ్. సో మన అప్లికేషన్ ఏ విధంగా అక్కడ కన్వర్ట్ చేస్తుందంటే, ఏ విధంగా మనం క్రియేట్ చేస్తున్నామంటే, ఎస్ ఇమేజ్ గా క్రియేట్ చేస్తున్నాం, ఇమేజ్ గా క్రియేట్ చేస్తున్నామండి బై యూజింగ్ డాకర్ సాఫ్ట్వేర్, బై యూజింగ్ డాకర్ సాఫ్ట్వేర్. సో by using by using docker image, by using docker image we can create we can create we can create docker container, we can create docker container. సో ఇక్కడ మనం డాకర్ ఇమేజ్ నుంచి మనం ఏం క్రియేట్ చేస్తున్నామంటే డాకర్ కంటైనర్స్ ని క్రియేట్ చేస్తున్నామండి. సో బై యూజింగ్ డాకర్ విల్ ప్యాకేజ్ అవర్ అప్లికేషన్ కోడ్ ఇంటూ డాకర్ ఇమేజ్ ని క్రియేట్ చేస్తున్నాం. బై యూజింగ్ డాకర్ ఇమేజ్ వీ కెన్ క్రియేట్ డాకర్ కంటైనర్స్, వీ కెన్ క్రియేట్ డాకర్ కంటైనర్స్ అండి. సో డాకర్ ఇమేజ్ నుంచి మళ్ళీ మనం ఏం క్రియేట్ చేస్తున్నామంటే డాకర్ కంటైనర్ క్రియేట్ చేస్తున్నాం, డాకర్ కంటైనర్ ని క్రియేట్ చేస్తున్నాం అండి.
inside inside container our application. సో ఇక్కడ మనం ఏమైతే అప్లికేషన్ ని డాకర్ ఇమేజ్ గా క్రియేట్ చేసామో ఆ ఇమేజ్ మనం ఏం క్రియేట్ చేస్తున్నాం, డాకర్ కంటైనర్ క్రియేట్ చేస్తున్నాం. ఇన్సైడ్ అవర్ కంటైనర్ అవర్ అప్లికేషన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో ఇన్సైడ్ కంటైనర్ అవర్ అప్లికేషన్ విల్ ఎగ్జిక్యూట్ అవర్ అప్లికేషన్ విల్ ఎగ్జిక్యూట్ అవర్ అప్లికేషన్ విల్ ఎగ్జిక్యూట్. సో మన యాక్చువల్ అప్లికేషన్ మనకి ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఎస్ మన అప్లికేషన్ మనకి ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఎస్ ఇన్సైడ్ కంటైనర్ లో మనకి ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఇన్సైడ్ కంటైనర్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్సైడ్ అవర్ కంటైనర్ మనకి వచ్చేసి ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో బై యూజింగ్ డాకర్ ద్వారా మనం ఏం చేస్తున్నామండి, ఫస్ట్ వి నీడ్ టు క్రియేట్ ద అప్లికేషన్ కోడ్. సో అప్లికేషన్ కోడ్ మనం ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నాం, మన అప్లికేషన్ కోడ్ ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నాం అంటే ఇమేజ్ గా క్రియేట్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దెన్, సో ఇమేజ్ నుంచి తర్వాత మళ్ళీ మనం ఏం క్రియేట్ చేస్తున్నాం, డాకర్ కంటైనర్ ని క్రియేట్ చేస్తున్నామండి. డాకర్ కంటైనర్ ని క్రియేట్ చేస్తున్నాం డాకర్ కంటైనర్ ని క్రియేట్ చేస్తున్నామండి డాకర్ కంటైనర్. సో inside container our application will be executed. So inside container our application will be executed. Now observe them. సో ఇక్కడ బిల్డ్ డాకర్ ఇమేజ్ ని క్రియేట్ చేస్తున్నామండి. ఆఫ్టర్ దెన్ ఇక్కడ కంటైనర్ ని క్రియేట్ చేస్తున్నాం. విత్ ఇన్ ద కంటైనర్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే అవర్ అప్లికేషన్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామండి. ఇవన్నీ ఎక్కడ మనం పర్ఫామ్ చేస్తున్నామంటే డాకర్ సాఫ్ట్వేర్ ద్వారా మనం పర్ఫామ్ చేస్తున్నామండి. సో ఇక్కడ ఇమేజ్ గా మనం బిల్డ్ చేస్తున్నాం. ఆఫ్టర్ దెన్ డాకర్ కంటైనర్ ని క్రియేట్ చేస్తున్నాం డాకర్ కంటైనర్ ని క్రియేట్ చేస్తున్నామండి డాకర్ కంటైనర్ ని క్రియేట్ చేస్తున్నాం. నౌ we can create docker container. We can create docker container. We can create docker container in any mission. So మన డాకర్ కంటైనర్ ని ఏ మిషన్ లో అయినా మనం క్రియేట్ చేయొచ్చండి. ఇక్కడ ఏదైతే మనం కంటైనర్ క్రియేట్ చేస్తున్నామో ఆ పర్టికులర్ కంటైనర్ మనం ఇక్కడ ఏ మిషన్ లో అయినా మనం క్రియేట్ చేయొచ్చు. We can create docker container in any mission by using docker image. So docker container మనం ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే డాకర్ ఇమేజ్ నుంచి మనం డాకర్ కంటైనర్ ని క్రియేట్ చేస్తున్నామండి. Now observe the point. Yes, instead of we are creating and managing containers. So managing containers, we can use Kubernetes tool. So instead of we are creating and managing containers, we can use Kubernetes tool. Yes. Kubernetes is a orchestration tool గా కాల్ చేస్తామండి. సో Kubernetes is a orchestration tool గా కాల్ చేస్తామండి. సో మనకి డాకర్ లో వచ్చేసి ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే డాకర్ స్వామ్ అంటామండి. సో డాకర్ స్వామ్ కాన్సెప్ట్ మనకి ఏ విధంగా ఉంటుందంటే, ఎస్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్, సో డాకర్ స్వామ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ మాస్టర్ యాజ్ వెల్ యాజ్ వర్కర్ నోడ్ అంటామండి. సో మనకి డాకర్ స్వామ్ వచ్చేసి మనకి ఏంటంటే క్లస్టర్ మేనేజ్మెంట్ గా కాల్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ here it is docker, here it is our worker nodes అండి. Based on our requirement we can create more number of worker nodes అండి. ఎవ్రీ మిషన్ లో మనం ఏం కాన్ఫిగర్ చేస్తామంటే డాకర్ ఇంజిన్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. యూజ్ చేయాల్సి వస్తుందండి. డాకర్ ఇంజిన్ ఈస్ మ్యాండేటరీ.
So Docker Swarm is a combination of master as well as worker node only. So Docker Swarm is a cluster combination. That means is struck open once again tool. Yes, here it is. Docker Swarm manager node, Docker Swarm worker nodes, Docker Swarm worker nodes. Here it is, node 1. Here it is, node 1. Here it is, node 2. Here it is, node 2 only. Here it is, node 2. Here it is, node 3 only. Node 3. So based on our requirement, we can create n number of worker nodes only. Worker nodes. Here it is a master node or manager node కు కాల్ చేస్తాము. ఈ విధంగా మనకి ఏముంటుందంటే ఎస్ డాకర్ స్వామ్ ఆర్కిటెక్చర్ ఉంటుందండి. డాకర్ స్వామ్ ఆర్కిటెక్చర్ ఉంటుందండి. డాకర్ స్వామ్ ఆర్కిటెక్చర్. So now coming to our main concept, that is Kubernetes and so our main concept is Kubernetes. So today our agenda is Kubernetes and what is mean by Kubernetes? What is mean by Kubernetes and now observe the points about Kubernetes. Now observe the points about Kubernetes. What is mean by Kubernetes and what is mean by Kubernetes? So Kubernetes, like we simply called as K8s and K8s. So K8s is an orchestration. So Kubernetes is an orchestration engine go call chestam. So Kubernetes is an orchestration engine go call chestam. Orchestration engine go call chestam. It will manage it will manage containers. It will manage containers. So by using orchestration tools ద్వారా మనం ఏం పర్ఫామ్ చేస్తున్నామంటే we can manage the containers. So containers మనం ఏ విధంగా క్రియేట్ చేస్తున్నాం by using Docker software. By using Docker software అండి. So instead of we are creating and managing the containers, we are using Kubernetes. So Kubernetes is a orchestration engine గా కాల్ చేస్తున్నాం. It will manage the containers. It will manage the containers. It will manage the containers. So Kubernetes, Kubernetes, simply called as Kubernetes, simply called as K8s call చేస్తున్నామండి. K8s గా కాల్ చేస్తున్నాం. ఇన్ బిట్వీన్ సో మన ఇక్కడ Kubernetes అనే టర్మ్ మనం అబ్జర్వ్ చేస్తే Kubernetes అనే టర్మ్ మనం అబ్జర్వ్ చేస్తే ఎస్ Kubernetes అనే టర్మ్ అబ్జర్వ్ చేస్తే Kubernetes అనే టర్మ్ ఈ వర్డ్ మనం అబ్జర్వ్ చేస్తే లెట్ మీ రైట్ హియర్ హియర్ Kubernetes Kubernetes అండ్ Kubernetes ఈ టర్మ్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ వర్డ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ బిట్వీన్ ఇన్ బిట్వీన్ ఇన్ బిట్వీన్ కే అండ్ 8 కి మధ్య సారీ ఎస్ కి మధ్యలో మనకి టోటల్ గా ఎన్ని లెటర్స్ మనకు ఉంటాయంటే టోటల్ మనకి ఎన్ని లెటర్స్ మనకు ఉంటాయంటే 8 లెటర్స్ ఉంటాయండి. టోటలీ వీ హ్యావ్ 8 లెటర్స్ ఆర్ దేర్. టోటలీ వీ హ్యావ్ 8 లెటర్స్ ఆర్ దేర్ అండి. టోటలీ వీ హ్యావ్ 8 లెటర్స్ ఆర్ దేర్. టోటలీ వీ హ్యావ్ 8 లెటర్స్ ఆర్ దేర్ అండి. సో కే కి యాజ్ వెల్ యాజ్ ఎస్ కి ఇన్ బిట్వీన్ క్యారెక్టర్స్ మనకి ఉన్నాయి ఇక్కడ ఎస్ 8 లెటర్స్ అండి. సో యు బి ఈ సో 3 letters and 3 letters and 2 letters అండి. ఎస్ టోటల్ మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఇక్కడ కే కి అండ్ ఎస్ కి ఇన్ బిట్వీన్ లెటర్స్ వచ్చేసి ఇక్కడ 8 లెటర్స్ అండి. సో Kubernetes మనం సింపుల్ గా ఏమని కాల్ చేస్తున్నామండి K8s గా కాల్ చేస్తున్నాం. K8s గా కాల్ చేస్తున్నామండి. సో బేసికలీ Kubernetes is a basically Kubernetes is a Kubernetes is a open source platform అండి.
Kubernetes is a open source platform. Kubernetes is an open source open source platform. Open source platform అండి. సో Kubernetes is an open source platform గా కాల్ చేస్తామండి. Kubernetes is a open source platform గా కాల్ చేస్తాం. Yes. So Kubernetes is a open source platform. Kubernetes, Kubernetes is used to manage. Kubernetes is used to manage container. So containerization applications, containerization applications, containerization applications. So by using Kubernetes, we can manage the containerization application. We can manage the కంటైనరైజేషన్ అప్లికేషన్స్ అండి. సో బై యూజింగ్ క్యూబర్నెస్ ద్వారా మనం ఏం మేనేజ్ చేస్తున్నామంటే సో కంటైనరైజేషన్ అప్లికేషన్ మనం మేనేజ్ చేస్తామండి. కంటైనరైజేషన్ అప్లికేషన్ మనం మేనేజ్ చేస్తామండి. హియర్ మేనేజ్ ఈజ్ నథింగ్ బట్ హియర్ మేనేజ్ ఈజ్ నథింగ్ బట్ హియర్ మేనేజ్ ఈజ్ నథింగ్ బట్ yes creating the containers, like recreating the containers or deleting the containers or scale up and scale down process simply we called as manage. By using Kubernetes, we are creating the containers, we are recreating the containers, that means modifying the containers or deleting the containers or increase or scale down the containers by using orchestration tools. What is mean by orchestration tools? So like Kubernetes is a orchestration tool గా కాల్ చేస్తున్నాం. సో మనం Kubernetes ద్వారా ఏం పర్ఫామ్ చేస్తున్నామండి, లైక్ క్రియేటింగ్ ద కంటైనర్స్ క్రియేట్ చేస్తున్నాం, ఆల్ వెల్ యాజ్ సో recreating the containers, recreating the containers, deleting the containers, deleting the containers, deleting the containers, as well as scale up and scale up and scale down process అండి. By using క్యూబర్నెటిస్ ద్వారా మనం పర్ఫామ్ చేస్తున్నాం. బై యూజింగ్ క్యూబర్నెటిస్ ద్వారా పర్ఫామ్ చేస్తున్నామండి. బై యూజింగ్ క్యూబర్నెటిస్ ద్వారా మనం పర్ఫామ్ చేస్తున్నాం. క్యూబర్నెటిస్ ద్వారా పర్ఫామ్ చేస్తున్నామండి. ఎస్. సో క్యూబర్నెటిస్ డెవలప్డ్ ఇన్ గూగుల్. ఎస్. క్యూబర్నెటిస్ ఈస్ డెవలప్డ్ ఇన్ గూగుల్ using Go language, using Go language. So using Go language. So K8s is developed in Google. Yes, we are using. Yes, so ఏ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం డెవలప్ చేశారంటే Go లాంగ్వేజ్ యూజ్ చేసి మనకి డెవలప్ చేయడం జరిగిందండి. Google donated, Google donated, Google donated, Google donated, Google donated Kubernetes to CNF, CNCF funding. So Cloud Foundry organization in the year of 2014. సో మనకి బేసికల్ గా క్యూబర్నెటిస్ వచ్చేసి గూగుల్ వాళ్ళు మేము డెవలప్ చేయడం జరిగిందండి. సో బేస్డ్ ఆన్ గో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి డెవలప్ చేశారండి. సో గూగుల్ తర్వాత మనకి ఏం చేశారంటే సిఎఫ్ క్లౌడ్ ఫౌండేషన్ వాళ్ళకి డొనేట్ చేశారండి. సో కరెంట్లీ మనకి ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే ద ఫౌండేషన్ వాళ్ళు మనకి మెయింటైన్ చేస్తున్నారండి. సిఎఫ్ ఫౌండేషన్ వాళ్ళు మనకి క్యూబర్నెటిస్ ఆర్కెస్ట్రేషన్ టూల్స్ అయితే మనకి మెయింటైన్ చేస్తున్నారండి. ఎస్. సో మనకి మార్కెట్ లో మనం అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఓపెన్ ఆర్కెస్ట్రేషన్ టూల్స్ మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. లైక్ క్యూబర్నెటిస్, లైక్ డోకర్ స్వామ్, యాజ్ వెల్ యాజ్ ఓపెన్ షిప్స్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్స్ లో కాల్ చేస్తామండి. సో మనకి క్యూబర్నెటిస్ వచ్చేసి ఫస్ట్ వర్షన్ మనకి ఎప్పుడు రిలీజ్ చేశారంటే క్యూబర్నెటిస్ వచ్చేసి మనకి ఫస్ట్ వర్షన్ వచ్చేసి వర్షన్ 1.0 వచ్చేసి మనకి రిలీజ్ ఇన్
రిలీజ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2015. సో మనకి 2015 లో వచ్చేసి మనకి ఫస్ట్ వర్షన్ ఆఫ్ క్యూబర్నెట్స్ మనకి వచ్చేసి రిలీజ్ చేశారండి. ఆఫ్టర్ దెన్ సో ఇది మనకి ఏంటంటే ఇది బేసికల్ గా వచ్చేసి ఇట్ ఈస్ అడ్వాన్స్ వర్షన్ ఆఫ్ ఇట్ ఈస్ అడ్వాన్స్ వర్షన్ ఆఫ్ డాకర్ స్వామ్ అండి. సో మనం ఇందాక డాకర్ స్వామ్ ఆర్కిటెక్చర్ అన్నామండి. సో మేనేజర్ నోడ్ ఉంటుందండి అండ్ వర్కర్ నోడ్స్ ఉంటాయండి. సో క్యూబర్నెటీస్ ఈజ్ రీప్లేస్మెంట్ ఆఫ్ క్యూబర్నెటీస్ ఈజ్ రీప్లేస్మెంట్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ డాకర్ స్వామ్ అండి. డాకర్ స్వామ్. సో డాకర్ స్వామ్ కి మనకి అడ్వాన్స్ వర్షన్ మనకి ఏంటంటే క్యూబర్నెటీస్ అండి. క్యూబర్నెటీస్. నౌ let me discuss about key difference between Kubernetes as well as Docker Swarm అండి. సో Docker Swarm కి as well as Kubernetes మనకి ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయంటే ఎస్. సో మనకి డాకర్ స్వామ్ లో వచ్చేసి నో ఆటో స్కేలింగ్ ప్రాసెస్ అండి. నో ఆటో స్కేలింగ్ మెకానిజం. సో మనకి డాకర్ స్వామ్ లో వచ్చేసి ఎటువంటి ఆటో స్కేలింగ్ మెకానిజం ఉండదండి. బట్ క్యూబర్నెట్స్ లో వచ్చేసి మనకి ఆటో స్కేలింగ్ మెకానిజం అయితే ఫ్యూచర్ మనకు అవైలబుల్ గా ఉంటుందండి. ఎస్. సో మనం ఇక్కడ డాకర్ స్వామ్ ని ఈజీగా మనం క్లస్టర్ కాంబినేషన్ మనం సెటప్ చేయొచ్చండి. ఎస్. సో డాకర్ స్వామ్ లో వచ్చేసి మనం క్లస్టర్ ని క్రియేట్ చేయొచ్చండి. సో బట్ క్యూబర్నెట్స్ మనం క్లస్టర్ ని సెటప్ చేయాలంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టాస్క్, లిటిల్ బిట్ డిఫికల్ట్ టాస్క్ వెన్ కంపేరింగ్ టు డాకర్ స్వామ్ తో మనం కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు స్టార్ట్ ఏ క్లస్టర్. అండి. ఎస్. సో మనకి డాకర్ స్వామ్ లో వచ్చేసి గుడ్ కమ్యూనిటీస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో వెరాస్ క్యూబర్నెట్స్ లో వచ్చేసి మనకి ఏంటంటే గ్రేట్ యాక్టివ్ కమ్యూనిటీ మనకైతే ప్రొవైడ్ చేస్తారు. గ్రేట్ కమ్యూనిటీ అయితే మనకి ప్రొవైడ్ చేసండి. ఇవి మనకి కీ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ క్యూబర్నెట్స్ యాజ్ వెల్ యాజ్ డాకర్ స్వామ్ అండి. డాకర్ స్వామ్. నౌ కమింగ్ టు ఆర్కిటెక్చర్ ఆఫ్ క్యూబర్నెటీస్ అండి. హియర్ ఇట్ ఈస్ ఆర్కిటెక్చర్ ఆఫ్ క్యూబర్నెటీస్ యొక్క ఆర్కిటెక్చర్ అండి. సో మన ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ మనం అబ్జర్వ్ చేస్తే లైక్ యూజర్ ఇంటర్ఫేస్ ఉందండి. లైక్ కంట్రోల్ ప్లేన్ యాజ్ వెల్ యాజ్ వర్కర్ నోడ్స్ అండి. సో మనం ఇందాక డాకర్ స్వామ్ ఆర్కిటెక్చర్ చూసామండి. మేనేజర్ నోడ్ అండ్ వర్కర్ నోడ్స్ అండి. సో మనం ఇక్కడ క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తే డాకర్ యొక్క లోగో మనకి ఏ విధంగా ఉంటుందండి. సో మనకి డాకర్ యొక్క లోగో మనకి ఏ విధంగా ఉంటుందంటే లైక్ ఒక షిప్ లాగా ఉంటుందండి. సో హియర్ ఇట్ ఈస్ అవర్ డాకర్ లోగో అండి. డాకర్ లోగో. లెట్ మీ సేవ్ మై ఇమేజ్. డాకర్ 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 ఐఎన్జి. Yes. Now observe the logo for Kubernetes. K8s logo. K8s logo. And here it is Kubernetes logo only. Kubernetes logo. Let me save it. K8s logo. K8s logo. Let me add both logos in my drawing chart. Yes. Docker. Here it is Docker image. K8s logo. K8s logo. Now ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే డాకర్ ఆర్కిటెక్చర్ మనకి ఏ విధంగా ఉంటుందంటే లైక్ ఒక షిప్ లాగా ఉందండి. క్యూబర్నెటీస్ యొక్క లోగో మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎంటైర్ షిప్ ని మనం కంట్రోల్ చేయడానికి ఏమి చేస్తామంటే ఒక వీల్ ఉంటుందండి. మనం షిప్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆ వీల్ మనం ఎలాగైతే రొటేట్ చేస్తామో సో రొటేట్ చేసే కొద్దిగా షిప్ అలా మూవ్ అవుతుంది. మీరు ఆల్సో సేమ్ థింగ్ అండి. ఎంటైర్ డాకర్ మనం ఏ విధంగా మేనేజ్ చేస్తున్నామంటే బై యూజింగ్ ఈ వీల్ ద్వారా మేనేజ్ చేస్తున్నామండి. సో ఈ వీల్ అంటే మనకి ఏంటి ఇక్కడ క్యూబర్నెటీస్ అండి. సో మన ఇక్కడ క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ మనకి ఏ విధంగా ఉంటుంది. ఎస్. కంట్రోల్ ప్లేన్ యాజ్ వెల్ యాజ్ వర్కర్ నోడ్ కాంబినేషన్ లో ఉంటుందండి. సో ఏమని కాల్ చేస్తామంటే దీన్ని ఇక్కడ
క్యూబర్నెటిస్ ఏమని కాల్ చేస్తామంటే క్లస్టర్ గా కాల్ చేస్తామండి. సో క్యూబర్నెటిస్ ఈజ్ ఏ క్లస్టర్ కాంబినేషన్. వాట్ ఈజ్ మీన్ బై క్లస్టర్? ఎస్, క్లస్టర్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సర్వర్స్. క్లస్టర్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సర్వర్స్ like a master and worker nodes. So cluster is a group of servers. గ్రూప్ ఆఫ్ సర్వర్స్ లైక్ మాస్టర్ అండ్ వర్కర్ నోడ్ కాంబినేషన్ లో ఉంటుందండి. ఎస్, ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కంట్రోల్ ప్లేన్ మనం ఏమని కాల్ చేస్తున్నామంటే లైక్ మాస్టర్ నోడ్ లేదా మేనేజర్ నోడ్ గా కాల్ చేస్తామండి. ఇవి వర్కర్ నోడ్స్ అండి, లేదా వర్కర్ నోడ్స్ లేదా స్లేవ్ నోడ్ గా కాల్ చేస్తామండి. స్లేవ్ నోడ్ గా కాల్ చేస్తాం. ఎస్. సో ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే కంట్రోల్ ప్లేన్ కాంపోనెంట్ డిస్కస్ చేద్దామండి. సో కంట్రోల్ ప్లేన్ లో మనకి ఎలాంటి కాంపోనెంట్స్ ఉన్నాయండి ఇక్కడ? ఎస్, like API server, scheduler, control manager, etcd. ఇవి 4 కాంపోనెంట్స్ మనకి ఎక్కడ ఉంటాయంటే కంట్రోల్ ప్లేన్ లో మనకు అవైలబుల్ గా ఉంటాయండి. సో కంట్రోల్ ప్లేన్ ఈజ్ నథింగ్ బట్ మేనేజర్ నోడ్ అండి, లేదా మాస్టర్ నోడ్ గా కాల్ చేస్తామండి. మాస్టర్ నోడ్ గా కాల్ చేస్తాం. సో కంట్రోల్ ప్లేన్ ఈ సింప్లీ కాల్డ్ యాజ్ మాస్టర్ నోడ్ అండి. సో ఈ మాస్టర్ నోడ్ మనం సింపుల్ గా ఏమని కాల్ చేస్తామంటే కంట్రోల్ ప్లేన్ గా కాల్ చేస్తున్నామండి. సో కంట్రోల్ ప్లేన్ లో మనకి ఫస్ట్ కాంపోనెంట్ మనకి ఏముంటుందంటే API server. API server. So first component is API server. So what is mean by API server? So API server, it is responsible to it is responsible to handle incoming request of control plane. Yes. So API server యొక్క మేజర్ ఫంక్షనాలిటీ ఏంటంటే సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు హ్యాండిల్ ద ఇన్కమింగ్ రిక్వెస్ట్ ఆఫ్ కంట్రోల్ ప్లేన్. సో ఇక్కడ ఏమైతే రిక్వెస్ట్ కానీ రెస్పాన్స్ కానీ ఎవరు మనకి మేనేజ్ చేస్తారు? ఇక్కడ ఏపీఐ సర్వర్ ద్వారా మనం మేనేజ్ చేస్తామండి. త్రూ ఏపీఐ సర్వర్ ద్వారా మనం ఏం చేస్తాం? ఇక్కడ మేనేజ్ చేస్తాం. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు హ్యాండిల్ ద incoming request of master అని మనం క్యూబర్నెటిస్ తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ఎస్. సో ఎలా మనం ఇంటరాక్ట్ అవుతామంటే త్రూ ఏపీఐ సర్వర్ ద్వారా మాత్రమే ఇంటరాక్ట్ అవుతామండి. సో మనం క్యూబర్నెటిస్ తో ఇంటరాక్ట్ అవ్వాలంటే we need a server. ఆ సర్వర్ ఇక్కడ మనం ఏమని కాల్ చేస్తామంటే API server అండి. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ ఈస్ సెకండ్ కాంపోనెంట్ ఈస్ ETCD కాంపోనెంట్ అండి. సో ఇన్ Kubernetes ETCD కాంపోనెంట్ ఈజ్ ఇంటర్నల్ డేటాబేస్ అండి. సో ETCD is a internal database component అండి. సో మన Kubernetes లో వచ్చేసి ETCD కాంపోనెంట్ ఏ విధంగా కాల్ చేస్తున్నామంటే ఇంటర్నల్ డేటాబేస్ గా కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏపీఐ సర్వర్ ద్వారా ఇన్కమింగ్ రిక్వెస్ట్ ఏమైతే ఇక్కడ గెట్ చేస్తున్నామో ఆ డేటా మొత్తం మనకి ఇక్కడ స్టోర్ చేస్తుందంటే అవర్ డేటాబేస్ అండి. వాట్ ఈస్ అవర్ డేటాబేస్? సో ETCD. సో ఇక్కడ వర్కర్ నోడ్ యాజ్ వెల్ యాజ్ కంట్రోల్ ప్లేన్ యొక్క ఎంటర్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ స్టోర్ చేస్తుందంటే ఇన్సైడ్ అవర్ database. What is our database name? ETCD. It is internal database in Kubernetes. API server will store the request or else tasks information in the database అండి. సో API సర్వర్ మనకు వచ్చిన రిక్వెస్ట్ ని యాజ్ వెల్ యాజ్ టాస్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ స్టోర్ చేస్తుందంటే
ఈ ఇంటర్నల్ డేటాబేస్ లో మనకి స్టోర్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్నల్ డేటాబేస్ లో మనకి స్టోర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ ఈస్ scheduler. Next component is scheduler. So what is mean by scheduler? What is mean by scheduler? It is responsible to, it is responsible to, it is responsible to, it is responsible to scheduling, it is responsible to scheduling, it is responsible to schedule pending tasks, pending task, pending task available in etcd. సో షెడ్యూల్ యొక్క రెస్పాన్సిబిలిటీ మనకి ఏంటంటే, ఏదైతే మనకి ఇంటర్నల్ డేటాబేస్ లో టాస్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి అవైలబుల్ గా ఉందో, అక్కడ పెండింగ్ టాస్క్లు ఏవైతే అవైలబుల్ గా ఉన్నాయో ఆ పెండింగ్ టాస్క్ ని ఎగ్జిక్యూషన్ కి పంపించే రెస్పాన్సిబిలిటీ ఎవరైతే ఇక్కడ షెడ్యూల్ అండి. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు షెడ్యూల్ ద పెండింగ్ టాస్క్. సో ఆ వర్క్ ని ఎవరు చేయాలి ఇక్కడ అసైన్ చేస్తుందండి. ఆ వర్క్ ని ఇక్కడ ఎవరు చేయాలి ఇక్కడ అసైన్ చేస్తుందండి. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు షెడ్యూల్ పెండింగ్ టాస్క్ అవైలబుల్ ఇన్ ఈటీసీడీ డేటాబేస్. ఇట్ విల్ డిసైడ్. సో scheduler will decide which worker node our task should be executed. సో మన ఇక్కడ ఏ వర్కర్ నోడ్ మనకి ఆ పర్టికులర్ పెండింగ్ టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేయాలో ఎవరు మనకి డిసైడ్ చేస్తారంటే షెడ్యూలర్ డిసైడ్ చేస్తుందండి. సో మనకి ఇక్కడ ఫస్ట్ వర్కర్ నోడ్ మనకి ఎగ్జిక్యూట్ చేయాలన్నా, ఆర్ఎల్స్ సెకండ్ వర్కర్ నోడ్ మనకి ఆ పెండింగ్ టాస్క్ మనకి ఎగ్జిక్యూట్ చేయాలన్నా డిసైడ్ చేస్తుందండి బై యూజింగ్ scheduler component. It is responsible to schedule the pending task available in the database. It will decide in which worker node our task should be executed. Our task should be executed. ఎవరు ఆ టాస్క్ మన ఇక్కడ ప్రాసెస్ చేయాలో పర్ఫామ్ చేసి మనకి ఎవరంటే ఇక్కడ షెడ్యూలర్ అండి. షెడ్యూలర్ విల్ డిసైడ్ బై కమ్యూనికేటింగ్ విత్ క్యూబ్లెట్. ఏ విధంగా మనకి ఇక్కడ కమ్యూనికేట్ అవుతుందంటే ఇక్కడ వర్కర్ నోడ్ తో బై యూజింగ్ క్యూబ్లెట్ అండి. సో మనకి వర్కర్ నోడ్ లో వచ్చేసి క్యూబ్లెట్ ఉంటుందండి. సో క్యూబ్లెట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ వర్కర్ నోడ్ ఏజెంట్. గా కాల్ చేస్తాం. ఎవ్రీ వర్కర్ నోడ్ లో మనకి క్యూబ్లెట్ ఉంటుందండి. సో క్యూబ్లెట్ అంటే మనకి ఏంటంటే it is a worker node agent. It will maintain all the information related to our worker node. సో ఈ ఎంటైర్ వర్కర్ నోడ్ కి సంబంధించినటువంటి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మనకి ఎవరు మెయింటైన్ చేస్తారు ఇక్కడ క్యూబ్లెట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని. నౌ ఇప్పుడు మనకి షెడ్యూలర్ ఇక్కడ ఏం చేస్తుందంటే, సో వర్కర్ నోడ్ తో కమ్యూనికేట్ అవుతుందండి. ఏ విధంగా మనకి కమ్యూనికేట్ అవుతుందంటే త్రూ క్యూబ్లెట్. సో క్యూబ్లెట్ మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది కంట్రోల్ ప్లేన్ కి. సో కంట్రోల్ ప్లేన్ ఏం చేస్తుంది ఇక్కడ, అందులో ఉన్న షెడ్యూలర్ మనకి ఏం చేస్తుందంటే ఏవైతే పెండింగ్ టాస్క్ ఉన్నాయో వర్కర్ నోడ్స్ లో, ఆ వర్కర్ నోడ్స్ ని వర్క్ ని అలొకేట్ చేస్తుందండి. షెడ్యూలర్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. నౌ కమింగ్ టు నెక్స్ట్ కాంపోనెంట్, దట్ ఈస్ కంట్రోల్ మేనేజర్. నెక్స్ట్ ఫోర్త్ కాంపోనెంట్ ఇన్ మాస్టర్ నోడ్ లో మనకి ఫోర్త్ కాంపోనెంట్ మనకి ఏముంటుందంటే కంట్రోల్ మేనేజర్. కంట్రోల్ controller manager. Now observe, so what is mean by control manager? After scheduling completed, ఇక్కడ మనకి షెడ్యూలర్ ఏం చేస్తుందండి వర్క్ ని అలొకేట్ చేస్తుంది. ఏవైతే ఇక్కడ డేటాబేస్ లో మనకి పెండింగ్ టాస్క్లు అవైలబుల్ గా ఉన్నాయో అవి ఏ వర్కర్ నోడ్ మనకి ఎగ్జిక్యూట్ చేయాలో ఆ టాస్క్ ని రీసెండ్ చేస్తుందండి, వర్క్ ని అలొకేట్ చేస్తుందండి. బట్ అలొకేట్ చేశాక ఆ టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే ఇక్కడ కంట్రోల్ మేనేజర్. ఆఫ్టర్ షెడ్యూలింగ్ కంప్లీటెడ్, ద కంట్రోల్ మేనేజర్ will manage our task execution in worker nodes.
సో ఇక్కడ టాస్క్ ని కంప్లీట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే ఇక్కడ కంట్రోల్ మేనేజర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. కంట్రోల్ మేనేజర్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. ఈ ఫోర్ కాంపోనెంట్స్ మనకి ఎక్కడ అవైలబుల్ గా ఉంటాయండి? ఇన్సైడ్ అవర్ కంట్రోల్ ప్లేన్. సో కంట్రోల్ ప్లేన్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ లైక్ ఏ మాస్టర్ నోడ్. Just like a master node. Now coming to worker node components. Now coming to worker node components. So worker node components మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లైక్ పాడ్స్ అంటున్నామండి. లైక్ పాడ్స్ అంటున్నాం. లైక్ కంటైనర్స్ ఉన్నాయి ఇక్కడ. లైక్ కంటైనర్స్ ఉన్నాయండి. లైక్ కంటైనర్స్ యాజ్ వెల్ యాజ్ క్యూ ప్రాక్సీ. క్యూ ప్రాక్సీ. క్యూ ప్రాక్సీ అండి. క్యూ ప్రాక్సీ. So now observe here. So what is mean by queue proxy? Queue proxy will provide network for the cluster communication. Network for the cluster communication. So what is cluster? So cluster is a group of services like control plane as well as worker node combination. మనం ఏమంటున్నామంటే cluster అంటున్నామండి. So by using queue proxy, it will provide network for the cluster. Network for the cluster for creating the communication. For creating the communication. సో మన ఇక్కడ నెట్వర్క్ ఎవరు మనకి క్రియేట్ చేసిన ఇక్కడ క్యూ ప్రాక్సీ మనకి క్రియేట్ చేసిందండి. సో కమ్యూనికేషన్ పర్పస్ కోసం ఇక్కడ కంట్రోల్ మేనేజర్ కి యాజ్ వెల్ యాజ్ వర్కర్ నోడ్ కి వచ్చేసి నెట్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ కమ్యూనికేషన్ అయితే మనకి క్రియేట్ చేస్తుంది బై యూజింగ్ క్యూ ప్రాక్సీ. క్యూ ప్రాక్సీ అండి. సో ఎవ్రీ వర్కర్ నోడ్ లో మనం ఏం కాన్ఫిగర్ చేయాలి ఇక్కడ? డాకర్ ఇంజిన్ ఈజ్ రిక్వైర్డ్. డాకర్ ఇంజిన్ ఈజ్ రిక్వైర్డ్ అండి. టు రన్ అవర్ కంటైనర్స్, Docker engine is required. To run the containers, Docker engine is required. So container will be created in our worker nodes. Containers అనే మనకి ఎక్కడ క్రియేట్ అవుతాయంటే వర్కర్ నోడ్స్ లో మనకి క్రియేట్ అవుతాయండి. అన్ని కంటైనర్స్ మనకి ఎక్కడ క్రియేట్ అవుతాయంటే సో వర్కర్ నోడ్స్ లో మనకి క్రియేట్ అవుతాయండి. వర్కర్ నోడ్స్ లో క్రియేట్ అవుతాయండి. వర్కర్ నోడ్స్ లో మనకి క్రియేట్ అవుతాయి. నౌ అబ్జర్వ్ వాట్ ఈస్ మీన్ బై పాడ్. వాట్ ఈస్ మీన్ బై పాడ్? సో పాడ్ అంటే ఏంటంటే పాడ్ అంటే ఏమని కాల్ చేస్తామంటే సింపుల్ గా వచ్చేసి సో పాడ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆర్ గ్రూప్ ఆఫ్ కంటైనర్స్ గా కాల్ చేస్తాం. పాడ్ ఈజ్ ఏ పాడ్ pod is a group of pod is a group of containers group of containers group of containers or collection of or collection of containers and pod is a group of containers or collection of containers అని. సో మనం ఇక్కడ ఈ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే పాడ్ 1 పాడ్ 2 పాడ్ 3 అండి. సో పాడ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ కంటైనర్స్ అండి. కంటైనర్ 1 కంటైనర్ 2 కంటైనర్ 3 అండి. సో ఫస్ట్ పార్ట్ లో మనకు 3 కంటైనర్స్ ఉన్నాయి. సెకండ్ పార్ట్ లో 1 కంటైనర్ అండ్ థర్డ్ పార్ట్ లో ఇక్కడ 2 కంటైనర్స్ ఉన్నాయండి. సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ వీ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అండి. Pod is a group of one or more containers. One or more containers. So pod is a smallest build blocks in Kubernetes. Pod is a pod is a smallest pod is a smallest build block. Build block in K8s. K8s and so pod is a smallest build blocks in Kubernetes. In Kubernetes, every container will be created inside pod only. Inside pod only అండి. సో ప్రతి కంటైనర్ మనకి ఎక్కడ క్రియేట్ చేయబడుతుందండి? ఇన్సైడ్ పాడ్ లోపల మనకి క్రియేట్ చేస్తుందండి. సో పాడ్ ఆల్వేస్ రన్స్ ఆన్ ది నోడ్ అండి. పాడ్ ఆల్వేస్ రన్స్ ఆన్ ది నోడ్. pod always pod always pod always runs on the node. Pod always runs on the node and runs on the node group. So pod represent running process. Pod represent pod represent
represent running process, running process. Pod represent running process. So each pod will have unique IP. So each pod will have unique IP will be created in cluster. ప్రతి pod కూడా మనకు వచ్చేసి ఒక యూనిక్ ఐపి అడ్రస్ మనం క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మనం ఏమైతే పాడ్స్ ని క్రియేట్ చేస్తున్నామో ఈచ్ అండ్ ఎవ్రీ పాడ్ వచ్చేసి మనకి ఒక యూనిక్ ఐపి అడ్రస్ మనకి క్రియేట్ చేస్తుంది. In Kubernetes, pod can be created in two ways. In Kubernetes, pod can be created in two ways. And so pod వచ్చేసి మనకి Kubernetes లో టూ డిఫరెంట్ ఫార్మాట్లు మనం క్రియేట్ చేయొచ్చు అండి. టూ డిఫరెంట్ ఫార్మాట్లు మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇన్ Kubernetes, pod can be created in two different methods. సో అందులో ఫస్ట్ వన్ మనకి ఏంటంటే అందులో ఫస్ట్ అప్రోచ్ మనకి ఏంటంటే ఇంటరాక్టివ్ అప్రోచ్. ఇంటరాక్టివ్ అప్రోచ్ అండి. ఇంటరాక్టివ్ అప్రోచ్. ఇంటరాక్టివ్ అప్రోచ్ అండి. అండ్ సెకండ్ వన్ ఈస్ డిక్లరేటివ్. అండ్ సెకండ్ వన్ ఈస్ డిక్లరేటివ్. డిక్లరేటివ్ అప్రోచ్ అండి. డిక్లరేటివ్ అప్రోచ్. సో ఫస్ట్ అప్రోచ్ ఈస్ interactive approach and second approach is declarative approach and declarative approach. So what is mean by interactive approach and so what is mean by interactive approach? So what is mean by interactive approach and interactive approach? So interactive approach అంటే మనకి ఏంటంటే yes, so by creating pod directly using kubectl command. సో మనం పాడ్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే kubectl కమాండ్ ద్వారా డైరెక్ట్ మనం క్రియేట్ చేస్తామండి. సో క్రియేటింగ్ పాడ్ డైరెక్ట్లీ యూజింగ్ kubectl కమాండ్. kubectl కమాండ్ అండి. సో బై యూజింగ్ kubectl కమాండ్ ద్వారా మనం డైరెక్ట్గా ఏం చేస్తామంటే పాడ్స్ ని క్రియేట్ చేస్తామండి. పాడ్స్ ని క్రియేట్ చేస్తాం. పాడ్స్ ని క్రియేట్ చేస్తామండి. అండ్ సెకండ్ అప్రోచ్ ఈస్ సో మనకి సెకండ్ అప్రోచ్ ఏంటంటే ఎస్ డిక్లరేటివ్ అప్రోచ్ అండి. డిక్లరేటివ్ అప్రోచ్. డిక్లరేటివ్ అప్రోచ్ అండి. సో డిక్లరేటివ్ అప్రోచ్ లో మనం పాడ్స్ ని ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే డిక్లరేటివ్ అప్రోచ్ మనం పాడ్స్ ని ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే we will create pods in by using AML script, by using AML scripting and by using AML script. AML means yet another markup language గా కాల్ చేస్తామండి. yet another markup language గా కాల్ చేస్తాం. we will write pod specification in AML file. అండి. సో AML ఫైల్ ద్వారా మనం ఏ విధంగా పాడ్స్ ని క్రియేట్ చేస్తామంటే బై యూజింగ్ AML స్క్రిప్ట్ అండి. సో పాడ్స్ మనం ఏ విధంగా క్రియేట్ చేస్తున్నాం డిక్లరేటివ్ అప్రోచ్ అంటే సో AML స్క్రిప్టింగ్ యూజ్ చేస్తామండి. ఎట్ అనదర్ మార్కప్ లాంగ్వేజ్ గా కాల్ చేస్తాం. సో లెట్ మీ రైట్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ AML స్క్రిప్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ my pod name is mypod.yml. Yes, file extension should be YML or YAML అని. సో ఈ విధంగా మనం pod ని క్రియేట్ చేస్తామంటే let me write here. Yes. API version. Here my version is version 3 and so kind is next one is kind. Here I'm creating pod. So next thing is metadata. Metadata. So name. So whenever creating the AML script, indentation is very very important అండి. సో మనకి ఇండెంటేషన్ వచ్చేసి చాలా క్రూషియల్ రోల్ మనకి ప్లే చేస్తుంది వైల్ క్రియేటింగ్ ద Ansible ప్లేబుక్ యాజ్ వెల్ యాజ్ AML స్క్రిప్టింగ్ దగ్గర వచ్చేసి మనం ఫారెన్ క్రియేషన్ దగ్గర ఏం యూజ్ చేస్తామంటే AML స్క్రిప్టింగ్ యూజ్ చేస్తామండి. ఇండెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. my image so my image like a labels so here my application is py application
py application అండి. Here I'm specifying the specification. Here I'm specifying the specification. సో ఇందాక మనం డిస్కస్ చేసామండి. ఏం డిస్కస్ చేసామండి? We will write the pod specification in AML file అన్నామండి. సో pod యొక్క స్పెసిఫికేషన్ మనం ఎక్కడ రాస్తామంటే AML స్క్రిప్టింగ్ లో రాస్తామండి. కంటైనర్స్. సో hyphen name. So my container name is like a milky and రాస్తే మన కంటైనర్ నేమ్ milky application. So here my image is yes. So Hanvita slash my calculator. So here it is my Docker image and here it is my Docker image. And ఈ పర్టికులర్ కంటైనర్ ఇక్కడ ఏ పోర్ట్ రన్ చేస్తానంటే like a ports ఏ పోర్ట్ నెంబర్ రన్ చేస్తాం ఇక్కడ yes కంటైనర్ పోర్ట్ సో మై కంటైనర్ పోర్ట్ నెంబర్ is 8080 అండి 8080. సో ఈ విధంగా అయితే మనం ఏం చేస్తామంటే ఎస్ AML స్క్రిప్టింగ్ ని డెవలప్ చేస్తాం ఫర్ క్రియేటింగ్ ద పార్ట్స్ అండి. సో టూ డిఫరెంట్ మెథడ్స్ మనం పార్ట్స్ ని క్రియేట్ చేయొచ్చండి. ఫస్ట్ అప్రోచ్ ఈస్ ఇంటరాక్టివ్ అప్రోచ్ అండి. బై యూజింగ్ kubectl కమాండ్ ద్వారా మనం ఏం చేస్తామంటే పార్ట్స్ ని క్రియేట్ చేస్తామండి. అండ్ సెకండ్ అప్రోచ్ మనం ఏం చేస్తామంటే డిక్లరేటివ్ అప్రోచ్ ని చేస్తామండి. సో డిక్లరేటివ్ అప్రోచ్ లో మనం ఏ మెకానిజం యూజ్ చేస్తామంటే ఎస్ AML స్క్రిప్టింగ్ యూజ్ చేస్తామండి. AML స్క్రిప్టింగ్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే పాడ్ క్రియేషన్ ని క్రియేట్ చేస్తామండి. నో అబ్జర్వ్ హియర్ మనకి ఎగ్జాంపుల్స్ కూడా మనకు అవైలబుల్ గా ఉంటాయండి ఇన్ అఫీషియల్ డాక్యుమెంట్ లో మనకు అవైలబుల్ గా ఉంటాయి. ఎస్ it is pod AML. సెలెక్ట్ పాడ్స్ దగ్గరికి వెళ్తుందండి. సో మనకి అఫీషియల్ డాక్యుమెంట్ లో అవైలబుల్ గా ఉంటాయండి. లెట్ మీ చెక్ ఇట్ అవుట్. One example for yes. So pod are the smallest deployable unit of computing that you can create and manage in Kubernetes. And now this part, yes, here it is. Same example ఇందాక మనం రిటర్న్ చేసాము. Now paste here and now let me paste here. Yes. So API version like kind. So kind is nothing but మనం ఇక్కడ ఏమైతే క్రియేట్ చేస్తున్నామో ఆ సర్వీస్ ని ఇండికేట్ చేస్తాం. లైక్ పాడ్ ని క్రియేట్ చేస్తున్నామా, Kubernetes మనం డిప్లాయ్మెంట్ చేస్తున్నామా, లైక్ సర్వీసెస్ ని క్రియేట్ చేస్తున్నామా, ఏదైతే మనం పర్ఫార్మ్ చేస్తున్నామో దాన్ని ఇక్కడ మనం ఇండికేట్ చేస్తాం. సో metadata is nothing but it provides the description about the pod name అండి. సో ఇక్కడ మనం ఏదైతే పాడ్ ని క్రియేట్ చేస్తున్నామో ఆ క్రియేట్ చేస్తున్న పర్టికులర్ పాడ్ కి ఒక నేమింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. హియర్ మై పాడ్ నేమ్ ఈస్ NGINX అండి. సో నెక్స్ట్ థింగ్ ఎలా మనం క్రియేట్ చేస్తున్నాం, స్పెసిఫికేషన్ బ్లాక్ లో స్పెసిఫై చేస్తున్నాం. వీఆర్ క్రియేటింగ్ ద కంటైనర్స్. సో వాట్ ఈస్ అవర్ ఇమేజ్ నేమ్ NGINX 1.14.2 యూజ్ చేస్తున్నామండి. 1.14.2 యూజ్ చేసి మనం పర్ఫార్మ్ చేస్తున్నాం. నౌ ఈ విధంగా అయితే మనం పార్ట్స్ ని క్రియేట్ చేస్తామండి బై యూజింగ్ AML స్క్రిప్ట్. జస్ట్ వీ నీడ్ టు రీకాల్ దోస్ పాయింట్స్. ఏం డిస్కస్ చేసామని ఇందాకంటే ఎస్ Kubernetes ఆర్కిటెక్చర్ ని డిస్కస్ చేసామండి. సో వాట్ ఈస్ మీన్ బై Kubernetes? సో బేసికలీ Kubernetes ఈజ్ ఎన్ ఆర్కెస్ట్రేషన్ ఇంజిన్ కాల్ చేస్తాం. ఇట్ విల్ మేనేజ్ containers. It will manage the containers only. So Kubernetes is simply called as K8s. So basically Kubernetes is a open source platform only. By using Kubernetes,
It will manage the containers application, containerization application. What is mean by manage అంటే ఏం చెప్తామంటే like creating the containers or recreating the containers or deleting the containers or scale up and scale down process. Everything done by the our Kubernetes orchestration tools. మనకి కరెంట్ మార్కెట్ లో అబ్జర్వ్ చేస్తే ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్స్ మనకి మార్కెట్ లో ఏం అవైలబుల్ గా ఉన్నాయంటే లైక్ ఓపెన్ షిప్ లాంటి టూల్స్ యూజ్ చేస్తామండి. ఓపెన్ షిప్ లాంటి టూల్స్ యూజ్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ డాకర్స్ కానీ యూజ్ చేస్తామండి. కరెంట్ మార్కెట్ లో మనం ఏం యూజ్ చేస్తామంటే క్యూబర్నెట్స్ ని అయితే యూజ్ చేస్తామండి. మనకి బేసికల్ అయితే క్యూబర్నెట్స్ వచ్చేసి గూగుల్ వాళ్ళు మనకి డెవలప్ చేయడం జరిగిందండి బేస్డ్ ఆన్ గో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆఫ్టర్ దెన్ దే ఆర్ డొనేటెడ్ టు CNCF ఫౌండేషన్ అండి, CNCF ఫౌండేషన్. సో ఫస్ట్ వర్షన్ ఆఫ్ క్యూబర్నెట్స్ మనకి ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2015 మనకి రిలీజ్ చేశారండి. 2015 మనకి రిలీజ్ చేశారండి. ఎస్, మనకి మన ఆర్కిటెక్చర్ మనకి ఏ విధంగా ఉంటుందంటే కంట్రోల్ ప్లేన్ యాజ్ వెల్ యాజ్ వర్కర్ నోడ్ కాంబినేషన్ ఉంటుందండి. సో క్లస్టర్ అంటే ఏమంటున్నామంటే సో క్లస్టర్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ కంట్రోల్ ప్లేన్ యాజ్ వెల్ యాజ్ వర్కర్ నోడ్ కాంబినేషన్ మనం ఏమని కాల్ చేస్తున్నామంటే క్లస్టర్ కాంబినేషన్ గా కాల్ చేస్తున్నామండి. వర్కర్ నోడ్ లో మనకి ఎలాంటి కాంపోనెంట్స్ ఉంటాయంటే లైక్ ఏపీఐ సర్వర్. ఏపీఐ సర్వర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనకి ఇక్కడ సో మనకి క్యూబర్నెట్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలంటే వీ నీడ్ ఏ సర్వర్. దో సర్వర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏపీఐ సర్వర్ అండి. సో ఇక్కడ వచ్చిన ఇన్కమింగ్ ట్రాఫిక్ ఏమైతే ఉంటుందో ఆ ఇన్కమింగ్ ట్రాఫిక్ ని మనం కంట్రోల్ చేయడానికి ఏమి చేస్తాం ఇక్కడ ఏపీఐ సర్వర్ మనకి పర్ఫార్మ్ చేస్తుందండి. ఏపీఐ సర్వర్ మనకి పర్ఫార్మ్ చేస్తుందండి. లైక్ కంట్రోల్ ప్లేన్ యాజ్ వెల్ యాజ్ వర్కర్ నోడ్ టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ స్టోర్ చేస్తుందంటే ఎస్ అవర్ ఇంటర్నల్ డేటాబేస్ అండ్ దట్ ఈస్ ఈటీసీడి కాంపోనెంట్. ఈటీసీడి డేటాబేస్ అంటామండి. ఎస్, ఇక్కడ ఏమైతే డేటా స్టోర్ అయిందో ఇక్కడ షెడ్యూల్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనకి ఇక్కడ ఎస్ పెండింగ్ టాస్క్లన్నీ కూడా అసైన్ చేస్తుందండి. వర్కర్ నోడ్ కి అసైన్ చేస్తుందండి. వర్కర్ నోడ్ కి అసైన్ చేస్తుందండి. వర్కర్ నోడ్ కి పెండింగ్ టాస్క్ ని అసైన్ చేశాక ఆ టాస్క్ ని కంప్లీట్ చేసి ఎవరి యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి కంట్రోల్ మేనేజర్ యొక్క రెస్పాన్సిబిలిటీ విత్ ద హెల్ప్ ఆఫ్ క్యూబ్లెట్ అండి. సో క్యూబ్లెట్ ద్వారా ఇంటరాక్ట్ అవుతూ మనం ఇక్కడ ఏం చేస్తుందంటే క్యూబ్ షెడ్యూలర్ వచ్చేసి మనకి ఆ పెండింగ్ టాస్క్ ని అలొకేట్ చేస్తుంది, వర్కర్ నోడ్స్ కి అలొకేట్ చేస్తుందండి. సో కంట్రోల్ మేనేజర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఏవైతే పెండింగ్ టాస్క్ ని షెడ్యూల్ ప్రిపేర్ అయిన తర్వాత ఆ టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరికంటే ఎస్ కంట్రోల్ మేనేజర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఎస్, వర్కర్ నోడ్ యొక్క కాంపోనెంట్స్ మనకి ఏమున్నాయంటే లైక్ పాడ్స్ అంటున్నామండి, లైక్ క్యూబ్ ప్రాక్సీ అంటున్నామండి, క్యూబ్లెట్ అంటున్నామండి. సో క్యూబ్లెట్ ఈజ్ ఏ వర్కర్ నోడ్ ఏజెంట్ గా కాల్ చేస్తామండి. సో కంట్రోల్ మేనేజర్ కి యాజ్ వెల్ యాజ్ వర్కర్ నోడ్ కమ్యూనికేషన్ క్రియేట్ చేస్తుంది. సో వర్కర్ నోడ్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ చేస్తుందంటే క్యూబ్లెట్ లో స్టోర్ చేస్తుందండి. సో బై యూజింగ్ క్యూబ్లెట్ ద్వారా కంట్రోల్ ప్లేన్ కి ఎంటర్ ఇన్ఫర్మేషన్ ని సెండ్ చేస్తుందండి. ఎంటర్ ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తుంది. ఎంటర్ ఇన్ఫర్మేషన్ అయితే సెండ్ చేస్తుందండి. సో మనకి ఈ విధంగా అయితే ఆర్కిటెక్చర్ ఉంటుందండి. క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్, క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్. సో దీనికి మనం ప్లాట్ఫామ్ పర్ఫార్మ్ చేయడానికి లైక్ ఈ క్యూబర్నెటీస్ మనం ప్రాక్టీస్ చేయడానికి ఏమేమి సర్వీస్ యూజ్ చేస్తామంటే ఎస్ మనకి బోల్డ్ అని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయండి. లైక్ క్యూబర్నెటీస్ ప్లే గ్రౌండ్ అని యూజ్ చేస్తామండి. లైక్ KATS ప్లే గ్రౌండ్ అని యూజ్ చేస్తామండి. క్యూబర్నెటీస్ ప్లే గ్రౌండ్, క్యూబర్నెటీస్ ప్లే గ్రౌండ్ యూజ్ చేస్తామండి. ఆర్ఎల్స్ మనం ఇంకా ఏం యూజ్ చేయొచ్చు లైక్ AWS నుంచి కూడా మనం కనెక్ట్ అయ్యి పర్ఫార్మ్ చేయొచ్చండి. సో మనం AWS సర్వీసెస్ లో కూడా AWS లో మనకి EKS సర్వీస్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. EKS సర్వీస్ అండి ఎలాస్టిక్ క్యూబర్నెటీస్ సర్వీస్ అంటామండి. ఇక్కడ మనకు ఆ సర్వీస్ అవైలబుల్ గా ఉంటుందండి ఇన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండి. ఇన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో మనం ఏమి చేస్తామంటే EKS అండి, EKS. సో అది అజూర్ లో మనం ఏమి చేస్తామంటే అజూర్ లో మనం ఏమి చేస్తామంటే AKS ని యూజ్ చేస్తామండి. AKS ని యూజ్ చేస్తామండి. సో లెట్ మీ షో యూ EKS. ఎస్, ఎలాస్టిక్ క్యూబర్నెటీస్ సర్వీస్ అండి. ఎలాస్టిక్ క్యూబర్నెటీస్ సర్వీస్ AWS సర్వీస్ కి మనం ఈ సర్వీస్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఎస్ క్లస్టర్ కాంబినేషన్ మనం క్రియేట్ చేయొచ్చు. క్లస్టర్ కాంబినేషన్ మనం క్రియేట్ చేయొచ్చు అండి. క్లస్టర్ కాంబినేషన్ మనం క్రియేట్ చేయొచ్చు. ఈ క్లస్టర్ మనం సెటప్ చేయడానికి ఎయిదర్ మినీ క్యూబ్ ద్వారా మనం సెటప్ చేయొచ్చు ఆర్ క్యూబ్ ఏడిఎం ద్వారా మనం క్రియేట్ చేయొచ్చు అండి. క్యూబ్ ఏడిఎం అండి. సో మినీ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ సింగిల్ నోడ్ సర్వర్ అంటామండి. మాస్టర్ నోడ్ అందులోనే కాన్ఫిగర్ చేస్తాం, వర్కర్ నోడ్ కూడా
సేమ్ సర్వర్లోని కాన్ఫిగర్ చేస్తామండి. కంట్రోల్ ప్లేన్ ని వర్కర్ నోని ఒకే సర్వర్ పైన రన్ చేసే ప్రాసెస్ ఏమంటున్నామంటే మినీ క్యూబ్ గా కాల్ చేస్తున్నామండి. సో క్యూబ్ ఏడిఎం అంటే మనకి ఏంటంటే లైక్ కంట్రోల్ ప్లేన్ యాజ్ వెల్ యాజ్ వర్కర్ నోని సపరేట్ గా క్రియేట్ చేస్తామండి. సపరేట్ మనం క్రియేట్ చేస్తామండి. ఈ క్యూబ్ అనేసి మనం సెటప్ చేయడానికి లైక్ ఈ KTS మన ఆర్కిటెక్చర్ సెటప్ చేయడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయండి. వి హావ్ ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఆర్ దేర్ అండి. సో ఎనీ మెథడ్ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఏదర్ మినీ క్యూబ్ మనం సెటప్ చేయొచ్చు, లేదా క్యూబ్ ఏడిఎం అని మనం సెటప్ చేయొచ్చు అనమాట. క్యూబ్ ఏడిఎం మనం సెటప్ చేయొచ్చు అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.